అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కృష్ణా జిల్లా రాజకీయం అంటేనే ఒక చదరంగం. అక్కడ ఏ పావు ఎప్పుడు కదులుతుందో, ఎవరు ఎవరిని దెబ్బ కొడతారో ఊహించడం ఎవరి తరం కాదు. ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం వచ్చి అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న తరుణంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సామ్రాజ్యంలో ఒక భారీ పొలిటికల్ సర్జరీ జరిగింది. విజయ డైరీ చైర్మన్ గా తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటి చలసాని ఆంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు అల్టిమేటంతో శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. అసలు పైకి కనిపిస్తున్నటువంటి రాజీనామా వెనుక ఉన్న డీప్ పొలిటికల్ హిస్టరీ అంటే చలసాని ఆంజనేయులు అసలు ఎవరు, ఆయన వెనుక ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ షాడో ఏంటి, వంశీని ఆర్థికంగా రాజకీయంగా కోలుకోకుండా దెబ్బ కొట్టేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసినటువంటి వ్యూహం ఏంటి, ఓ లుక్ వేద్దాం. ప్రధానంగా ఈ కథ అర్థం కావాలంటే చలసాని ఆంజనేయులు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఈయన నిన్న మొన్న వచ్చినటువంటి నాయకుడు కాదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పాడి రైతుల్లో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో తిరుగులేని పట్టున్నటువంటి సీనియర్ సహకార రంగ నాయకుడు కూడా. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం కూడా పనిచేశారు. చంద్రబాబు నమ్మకస్తుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కృష్ణా మిల్క్ యూనియన్ అంటే విజయ డైరీ పరిధిలో చలసానికి వేల మంది రైతులు, వందల మంది సొసైటీ ప్రెసిడెంట్లతో పర్సనల్ బాండింగ్ కూడా ఉంది. అందుకే ఆయన 2016 ఆ తర్వాత 2021లో కూడా విజయ డైరీ చైర్మన్ గా తిరుగులేని రీతిలో ఏకగ్రీవంగా ఎన్నికవుతూనే వచ్చారు. ఆయన హయాంలోనే విజయ డైరీ 100 కోట్ల టర్నోవర్ తో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. అయితే ఇదే చలసానికి గన్నవరం రాజకీయాలకు ఉన్నటువంటి లింకే ఇప్పుడు ఆయన పదవికి బరి తీసుకున్నట్టుంది. ప్రధానంగా కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రధానంగా ఒకసారి దీన్ని గమనిస్తే 2019 ఎన్నికల తర్వాత గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వల్లభనేని వంశీ, ఆ తర్వాత వైసీపీకి మద్దతు ఆయన ప్రకటించినటువంటి తీరు, ఈ పరంపరను మనం చూసాం. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా ముక్కలైపోయింది. కానీ 2021లో విజయ డైరీ చైర్మన్ ఎన్నికలు వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వంశీ తన పరపతినంతా ఉపయోగించి కరడు గట్టినటువంటి తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చలసాని ఆంజనేయుల్ని మళ్ళీ చైర్మన్ చేశారు. అంటే గాసిప్ ఒక పొలిటికల్ సర్కిల్స్ లో కూడా తిరిగింది. దీనికి కారణం చలసాని వంశీకి అత్యంత ఆప్తుడు, రైట్ హ్యాండ్ కావడం అంటూ కూడా గన్నవరం రాజకీయాలపైన అవగాహన ఉన్నవారంటూ ఉంటారు. ఇక వైసీపీ లీడర్లను సైతం పక్కన పెట్టి వంశీ ఆనాడు చలసానికి ఏకగ్రీవం చేయించారు. అంటే అప్పటి నుంచి విజయ డైరీ అంటే చలసాని చైర్మన్ అయినప్పటికీ తెర వెనుక నడిపించింది మొత్తం కూడా వల్లభనేని వంశీయే అన్న టాక్ జిల్లా వ్యాప్తంగా బలంగా ఏర్పడించింది. ఇక డైరీలోని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కోట్ల రూపాయల నిధులు మళ్లింపు అన్ని కూడా వంశీ కనుసన్నల్లోనే నడిచాయన్నది లోకల్ లీడర్ల ఆరోపణ. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న గన్నవరంలో వంశీ సామ్రాజ్యానికి విజయ డైరీనే ఒక పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్ గా మారిందన్నమాట. ఇక 2024 ఎన్నికల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. వంశీ అనుచరుల ఆట కట్టించాలని ఆయన మొదటి నుంచి పట్టుదలతోనే ఉన్నారు. కానీ ఇటీవలే గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల విషయంలో వంశీకి నమ్మకస్తులైనటువంటి పాత కాంట్రాక్టర్లకే పనులు దక్కడం పైన యార్లగడ్డ వర్గం తీవ్రంగా రగిలిపోతుంది. ఇక ప్రభుత్వం అనేది పనులు మాత్రం వంశీ మనుషులుగా అంటూ కూడా యార్లగడ్డ గుర్రుమన్నారు. సరిగ్గా అంటే ఇదే సమయంలో విజయ డైరీకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రావడం యార్లగడ్డకు ఒక అస్త్రంగా మారిపోయింది. బాస్, విజయ డైరీని వంశీ చేతుల్లో నుంచి లాగేయాలి. ఇప్పటికీ డైరీ వంశీ కంట్రోల్లోనే ఉంది. దీనివల్ల మన తెలుగుదేశం క్యాడర్ ఇబ్బందులు పడుతుంది అంటూ యార్లగడ్డ వర్గం పక్కా ఆధారాలతో సీఎంఓకి, చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్లుగా ఓ టాక్ కూడా నడుస్తుంది. వంశీ ఆర్థిక వనరుల రూట్స్ కట్ చేయాలంటే చలసానిని దించేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యి కూడా చలసానిని నామినేషన్ వేయవద్దని, ఎన్నికలు ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఇక్కడే చలసాని ఆంజనేయులు ఊహించని సాహసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి పవర్ఫుల్ లీడర్ వద్దని చెప్పినా వంశీ వర్గం ఇచ్చినటువంటి ధైర్యంతో చలసాని నామినేషన్ దాఖలు చేశారని టాక్ కూడా నడుస్తుంది. ఇది చంద్రబాబు ఈగోను దెబ్బ కొట్టింది. యార్లగడ్డ తెచ్చినటువంటి ప్రెజర్తో అధిష్టానం తీవ్రంగా స్పందించింది. మంత్రులు కొల్లు రవీంద్రతో పాటుగా పార్థసారథులను స్పాట్లకు పంపింది. ప్రధానంగా పార్టీ కావాలా, పదవి కావాలా, 24 గంటల్లో తేల్చుకో, లేదంటే సస్పెన్షన్ విచారణ ఎదుర్కోవలసి వస్తున్నట్టు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. మరోవైపు డైరీకి చెందినటువంటి 10 మంది డైరెక్టర్లతో చలసాని పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా యార్లగడ్డ ప్లాన్ రెడీ చేశారు.
సొంత పార్టీ, ప్రభుత్వం, మంత్రులు అందరూ ఏకమై తన చుట్టూ రాజకీయ చక్రబంధం వేసేసరికి చలసాని తట్టుకోలేకపోయారు. తీవ్రమైనటువంటి బీపీ, గుండెల్లో ఆందోళన, విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. అయినా సరే ప్రెజర్ తగ్గలేదు. చివరకు వేరే దారి లేక వంశీ కూడా కాపాడలేని పరిస్థితి రావడంతో కాసేపటి క్రితమే చలసాని ఆంజనేయులు తన చైర్మన్ పదవికి అధికారికంగా రాజీనామా లేఖను సమర్పించాల్సి వచ్చింది. ప్రధానంగా విజయ డైరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా మాత్రం కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.